హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు బీరకాయ. ఈ పప్పు బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మరి చాలా టేస్టీగా ఉండి ఈ పప్పు బీరకాయ అన్నంలోకి, చపాతీ, పూరీల్లోకి చాలా బాగుంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు బీరకాయ కర్రీ ఈరోజు మన ఛానల్‌లో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీకు మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఇప్పుడొచ్చేసి బీరకాయ పప్పుకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి అర కేజీ బీరకాయని, 6 పచ్చిమిర్చిని, అరకప్పు కందిపప్పుని, ఒక బాగా మగ్గిన టమాటాని తీసుకోవాలి. ఇలా బాగా మగ్గిన టమాటా వేయడం వల్ల ఈ బీరకాయ పప్పుకి మరింత టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు బీరకాయ పొట్టు తీసి ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే టమాటాను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము కుక్కర్‌లో వండుకుందామండి. కుక్కర్‌లో వండడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే తొందరగా కూడా అవుతుంది. మార్నింగ్ ఇప్పుడు హడావుడి లేకుండా ఇలాగా కుక్కర్‌లో వండుకోవడం వల్ల 10 మినిట్స్‌లో ఈ పప్పు బీరకాయ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము కుక్కర్‌లో వండుతున్నాం కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బీరకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, టమాటా, అలాగే ఒక కప్పు వాటర్ వేసి, పప్పు వేసి, ఒక పావు స్పూను పసుపు వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరి పోయేటంత వరకు మనము పక్కన పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్‌లోనే ఆవిరిపోతుంది. ఈ లోపల మనము పోపు దినుసులు రెడీ చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకుని 3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలని మొయ్యిగా దంచి తీసుకోవాలి. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ లోపల మనకి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. కుక్కర్ ఆవిరిపోయి ఇలాగ మూత అనేది వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మూత తీసుకుని తర్వాత మనకి ఇప్పుడు పప్పు అనేది ఇలా ఉడికిన ఈ పప్పులోకి, ఈ బీరకాయ పప్పులోకి మనం ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మనకు ఉడకలేనట్టు కనిపిస్తుంది కదా, కానీ అది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. మనకి అలా కనిపిస్తుంది అంతే. గట్టి పెట్టి ఇలా మెదపవలసిన అవసరం కూడా లేదండి. ఇలాగా మనం సాల్ట్ కలిసేటంత వరకు ఇలా కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇదే కుక్కర్‌లోకి మనము పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులను ఇందులో వేసి పోపు పెట్టుకుందామండి ఈ కుక్కర్‌లోనే. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ పప్పును ఒక చిన్న గిన్నెలోకి ఇలాగా తీసేసుకున్నాను చూడండి. అలాగే మనము పోపు దినుసులు రెడీ చేసుకున్నాం కదండి. మనం ముందుగా బీరకాయ పప్పుని ఉడికించుకున్న కుక్కర్ ఉంది కదండి. ఆ కుక్కర్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి స్టవ్ పై పెట్టుకుందాము. ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా ఈ నూనెలో వేసుకుందామండి. వీటెక్కిన ఈ నూనెలో వేసి ఇలాగా కలుపుకొని ఈ పోపును మనము గిన్నెలోకి తీసుకున్న బీరకాయ పప్పులోకి పోపు పెట్టేసుకోవడమే. ఈజీగా 10 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే మనకి ఈ బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి. అలాగే మనకి మార్నింగ్ అప్పుడు హడావుడి లేకుండా ఇలాగా 10 మినిట్స్‌లో రెడీ చేసుకోండి. మనకి చూడండి ఇప్పుడు బీరకాయ పప్పులోకి మనము పోపు పెట్టేసుకున్నాము. ఒకసారి గరిటెతోటి కలిపేసుకుని ఇంకా వడ్డించుకోవడమేనండి. అలాగే మనకి కొద్దిగా చల్లారిన తర్వాత మరి పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ బాక్సుల్లో పెట్టి అందించడమే. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.